వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బార్డర్ని చేసి చూపిస్తాను. ముందు లీవ్స్ని చేశాను. హ్యాంగింగ్ తోరణ కోసం లీవ్స్ని అయితే చేసి ఒక వీడియో పెట్టాను. అది పార్ట్ 1. ఇది పార్ట్ 2. బార్డర్ మాత్రమే ఇందులో నేర్పిస్తాను. చూడండి, ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత 4 చైన్స్ చేసుకోవాలి. 5th చైన్ని లాంగ్గా తీసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిందే మీరు చూసి ఉన్నారు. ఈజీగానే వస్తుంది. అది మనకి డోర్కి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. కొలతలు అనేవి తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. 34 ఇంచెస్ అలా ఉంటాయి, 33 అలా వేసుకోవచ్చు. ఇది కొంచెం సాగుతూ ఉంటుంది కాబట్టి 32 వేసుకున్నా సరిపోతుంది. అలా 1 లైన్ అయిన తర్వాత అంటే ఒక్కొక్క చైన్లోనూ ఒక్కొక్క చైన్గా చేస్తూ లాంగ్గా తీసుకున్న చైన్లో 2 చైన్స్ కానీ 3 కానీ చేసుకోవచ్చు. మనకి ఏది బాగుంది అనుకున్నట్లు మీరు అనుకుంటే ఆ విధంగా చేసుకోండి. ఇన్నే చేయాలని అంత రూల్స్ ఏమీ ఉండవు. సింగిల్ చైన్స్తో సెకండ్ లైన్ అంతా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ లైన్కి వచ్చిన తర్వాత సూదిపై నుండి ఊల్ని తీసుకొని ఒక ట్విస్ట్ చేస్తే డబుల్ క్రోచెట్ వస్తుంది. 3 లూప్స్లోంచి ఒకేసారి బయటికి తీస్తే సూదిని హాఫ్ డబుల్ క్రోచెట్. హాఫ్ డబుల్ క్రోచెట్ చివరికి వచ్చిన తర్వాత చూడండి, ఇవి రింగ్స్లా మనం తగిలించుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని చివరికి వచ్చిన తర్వాత ఒక సర్కిల్లా చుట్టుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. అంతే. ఈ సైడ్ ఆ సైడ్ అలా వచ్చేలా మనం ప్లాన్ చేసుకొని కొద్దిగా ఈ చివర ఆ చివర వదులుతూ ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ రింగ్స్ మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. లేదంటే సపరేట్గా మీరు ఆ రింగ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా వేరే ఏదైనా తగిలించుకోవడానికి ఒక రింగ్లా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద కష్టమైన పని కాదు. ఈ రింగ్ చేయాలంటే మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. వీడియో లెంగ్త్ అవుతుందని నేను అది మీకు చూపించలేదు. చూడండి, నేను చూపించేది నెక్స్ట్ లైన్. ఆ లైన్లో ట్రిపుల్ క్రోచెట్స్ 3 టైమ్స్ సూది పైన ఊల్ని ట్విస్ట్ చేస్తూ అలా చూడండి, అలా చుడుతూ ట్రిపుల్ క్రోచెట్ 3 టైమ్స్ బయటికి తీయడాన్ని ఊల్ని ట్రిపుల్ క్రోచెట్ అంటాము. 3 సార్లు బయటికి తీస్తూ ఉంటాము. ఊల్ని లోపల నుంచి బయటికి తీయడాన్ని ట్రిపుల్ క్రోచెట్. 3 సార్లు బయటికి తీస్తాం కాబట్టి ట్రిపుల్ క్రోచెట్ అంటాము. అయితే ఒక సబ్స్క్రైబర్ ఫోన్ కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్, USA నుంచి అనుకుంటా. ఆమె అన్నారు, డబుల్ క్రోచెట్ అంటున్నారు, దానికి తెలుగు పదం ఏంటని అడుగుతున్నారు. కొన్ని వర్డ్స్కి అయితే తెలుగు పదాలు యాస్టీజ్గా తీసుకోలేము. ఎంతో మనం ఎలా అయినా ఆంగ్లో ఇండియన్స్లా ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ను ఉపయోగిస్తూ తెలుగుని మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి సరైన తెలుగు పదాలను కూడా మనం ఉచ్చరించే పరిస్థితులు ఉండవు. కాబట్టి అంత డీప్గా నేను ఆలోచించలేదు. డబుల్ క్రోచెట్, ట్రిపుల్ క్రోచెట్ అని చెప్పేస్తూ వస్తున్నాను. వీలైతే దాన్ని కూడా తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అటువంటి ట్రిపుల్ క్రోచెట్స్ 4 చైన్స్ తర్వాత 2గా ఒకే చైన్లో 2 చేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ సింగిల్ చైన్స్ని చేసుకుంటూ అలా ఆ లైన్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ లైన్ పూర్తయిన తర్వాత మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న లీవ్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా కనెక్ట్ చేశాను. మీరు కూడా అలా కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఎలా చేస్తున్నామో చూసి సేమ్ మీరు అలా చేసుకుంటూ చేసేస్తే హ్యాంగింగ్ తోరణ్ కంప్లీట్ అయిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్, మీకు వచ్చిన చైన్స్ తోటే నేను చూపించాను. చాలా ఈజీగా, మీకు గ్రీన్ సెంటిమెంట్ కాబట్టి గ్రీన్గా వేసుకుంటే లీవ్స్ అనేవి వాడిపోకుండా ఉండే లీవ్స్ కాబట్టి చాలా కాలం అలా ఉంటుందని ఉద్దేశంతో నేను చేయటం జరిగింది. మీరు కూడా ట్రై చేసి బాగా వచ్చినట్లయితే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.